ఏంటమ్మా, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? నేరుగా మన ఇంటికే రావచ్చు కదా. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. అక్షయ, మామూలుగా నువ్వు ఏమి లేదనుంటే చెప్పమ్మా అనేవాణ్ణి. కానీ నీ కళ్ళు చెమ్మగిల్లుతూ ఏమి లేదు అంటున్నావంటే నా మనసు చివుక్కుమంటుందమ్మా. కన్న కూతురు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని చెప్పకుండా దాటేస్తుందంటే మనసులో చెప్పుకోలేని ఆవేదన ఏదో ఉందని అర్థం. అమ్మా, ఏమైంది చెప్పమ్మా. అది ఎంత పెద్ద సమస్యనా పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ నాన్న చూడలేడమ్మా. ఇబ్బంది ఏదైనా ఆడపిల్ల ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. నీకు చిన్నప్పటి నుంచి అదే చెప్తూ పెంచాను. చెప్పు తల్లి. నాన్న, నేను మీ కూతురుగానే ఉండుంటే ధైర్యంగానే ఉండుండేదాన్ని. కానీ ఇప్పుడు నేను మీ కూతుర్ని మాత్రమే కాదు నాన్న. అయితే ఏంటమ్మా? నాకు పెళ్లి చేయకుండా ఉండుంటే మీ కూతురుగా మీతో పాటే ఉండిపోయేదాన్ని కదా. నాకు పెళ్ళెందుకు చేశారు నాన్న? అమ్మా అక్షయ, ఎందుకమ్మా అలా అడిగావు? దానికి ఈ నాన్న ఏ సమాధానం చెప్పగలడు చెప్పు. అమ్మా, నేను అడిగిన దానికి ఏదీ దాయకుండా సమాధానం చెప్పు. అలా ఎందుకు అడిగావమ్మా? నీకు అల్లుడి గారికి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? నాకు ఆయనకి మధ్య ఆ 10 లక్షల సమస్య పెద్ద అడ్డుగోడలా నిలబడింది నాన్న. దానికి ఆ ఫైనాన్షియర్ వారం రోజులు టైం ఇచ్చాడు కదమ్మా. ఈలోగా ఎలాగోలా ఆ డబ్బు సర్దేచ్చు కదమ్మా. లేదు నాన్న, అతను మళ్ళీ ఆఫీస్కి వచ్చి 2 రోజుల్లో నా డబ్బు నాకు కావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడంట.